ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా మరాఠాల విజృంభణ, ప్రాంతీయ రాజ్యాలు, మరి దీంట్లో ఇంపార్టెన్స్ ఏమున్నాయో అవి మాత్రమే చెప్తాను ఫ్రెండ్స్. క్రీస్తు శకము 17వ శతాబ్దంలో మరాఠాలు ఒక గణనీయమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించడం అనేది భారతదేశ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం. ఏ శతాబ్దంలో? 17వ శతాబ్దంలో. మహారాష్ట్ర ప్రాంతపు భౌగోళిక పరిస్థితులు, భక్తి ఉద్యమకారుల ప్రయోజనాలు, ప్రవచనాలు, అదేవిధంగా బీజాపూర్, అహ్మద్నగర్ రాజ్యాల్లో వీరు గడించిన సైనిక శిక్షణ, పరిపాలన అనుభవం లాంటి అంశాలు మరాఠాలు తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడానికి దోహదపడ్డాయి. మరి శివాజీ నాయకత్వంలో మరాఠాలు స్వతంత్ర మరాఠా రాజ్య స్థాపన చేసి చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. ఔరంగజేబ్ మరణానంతరం మొఘల్ సామ్రాజ్యంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడి దక్కన్ ప్రాంతంపై కూడా ప్రభావాన్ని చూపాయి. మరి ఏ రోజున ఔరంగజేబు గోల్కొండపై చేశాడో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో పెట్టండి. శివాజీ తదనంతర కాలంలో పీష్వాలు బలమైన శక్తిగా ఆవిర్భవించి ఉత్తర భారతదేశం రాజకీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. మొఘల్ చక్రవర్తులు కూడా పీష్వాల మీద ఆధారపడే స్థాయికి వచ్చారు. మరి ఆధారాలు ఏంటంటే, మరాఠాలకు సంబంధించిన ముఖ్యమైన ఆధారం శివాజీకి సమకాలీకుడైన సభాసద్చే 1664లో రచించబడిన శివాజీ జీవిత చరిత్ర. దీన్నే బకర్ అంటారు. దీన్ని తర్వాతి కాలంలో చిత్రగుప్తుడు విశదీకరించడం జరిగింది. రామచంద్ర పంత్ అమాత్యచే 1716 కాలంలో రచింపబడిన అద్నపత్ర లేదా మనస్తహితిల్ రాజనీతి అనే గ్రంథం శివాజీ నుంచి సంభాజీ వరకు విశేషాలను తెలియజేస్తుంది. ఏదది? మరస్తహితిల్ రాజనీతి, అద్నపత్ర అని కూడా అంటారు దీన్ని. శివాజీ నుంచి సంభాజీ వరకు వాళ్ళ విశేషాలు ఏంటో తెలుస్తాయి. భీమ్సేన్ రాసిన సుస్కా ఈ దిల్ కుసా అనే పర్షియన్ మరాఠాలకు మొఘలులకు మధ్య గల సంబంధాలపై సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. ఇది పర్షియన్ యొక్క భాషలో రాసింది. సుస్కా ఈ దిల్ కుషా ఈ మరాఠాలకు మొఘలులకు మధ్య సంబంధం ఎలా ఉందో దీని గురించి తెలుపుతుంది. ఇది భీమ్సేన్ గారు రాశారు. కాఫీ ఖాన్ రచనలు శివాజీకి సంబంధించిన ఎన్నో అంశాలను వెలుగులోనికి తెచ్చాయి. మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డులు, ఫ్రాంకోయిస్ మార్టిన్, బెర్నియర్ ట్రావెర్నియర్, దేవనాట్ల జ్ఞాపకాల ఆధారంగా జరిగిన రచనలు మరాఠాల చరిత్రకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. మరాఠాల చరిత్ర, సంస్కృతిని అర్థం చేసుకునేందుకు ద్వితీయ ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి. గ్రాంట్, డఫ్, కీర్తనే, రజ్వాడే, ఎంజి రనడే, జిఎన్ సర్దేశాయి, జేఎస్ సర్కార్ల రచనలు ఇవన్నిటి ద్వారా కూడా మనకు మరాఠా ఏ విధంగా విజృంభించిందనేది తెలుస్తుంది. మరి మరాఠాల విజృంభణకు దారితీసిన పరిస్థితులు. మరాఠా ప్రజల శీలమును, వారి చరిత్ర గతిని నిర్ణయించడంలో ఆ ప్రాంతపు భౌగోళిక అంశాలు గొప్ప ప్రభావాన్ని చూపాయి. మహారాష్ట్ర ప్రాంతానికి రెండు వైపుల నుంచి సహ్యాద్రి, వింధ్య, సాత్పుర పర్వత శ్రేణులు రక్షణ కవచంలా ఉండగా, నర్మదా, తపతి నదులు మహారాష్ట్ర ప్రాంతాన్ని రక్షిస్తూ రక్షణకు ఉపకరించే పర్వత కోటల నిర్మాణానికి కారణమయ్యాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో అత్యంత వ్యూహాత్మక సహజ రక్షణలకు అనువై శత్రు దుర్బోధమైన కోటలు నిర్మించబడి శత్రువులు వశపరుచుకోవడానికి అంతగా సాధ్యపడలేదు. అత్యల్ప వర్షపాతం, పైగా సారవంతం కాని భూముల వల్ల మరాఠాలు దృఢ శరీరులై కష్టపడితే తప్ప కడుపు నిండని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మహారాష్ట్రలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకునే లక్షణాలు స్వతహాగా ఏర్పడ్డాయి. సమర్థ రామదాసు రచించిన దశబోధ గ్రంథం శివాజీకి మాత్రమే ఉత్తేజపరచకుండా యావత్ మహారాష్ట్ర జాతిలో తమ ఆత్మగౌరవం కాపాడుకోవడానికి స్వతంత్ర మరాఠా రాజ్య స్థాపన ఆవశ్యకతను తెలియజేసింది. అంతేకాకుండా బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ రాజ్యాల్లో మరాఠా నాయకులు వివిధ హోదాల్లో పనిచేసి సైనిక పరిపాలనా అనుభవాన్ని గడించారు. మరి మరాఠా సర్దారులు అందించిన సేవలకు గాను దక్కన్ సుల్తాన్లు వారిని రాజు
నాయక్, రావ్ లాంటి బిరుదులతో సత్కరించడం అనేది జరిగింది. వాళ్ళు మంచి చేసినందుకు వాళ్ళకి ఈ రకమైన బిరుదులు ఇచ్చి వాళ్ళని సన్మానించడం జరిగింది. మరి చంద్రరావ్ మోరే, యశ్వంతరావ్ నాయక్, నింబాల్కర్, లోక జాదవ్, షాజీ భోన్స్లే లాంటి మరాఠా సర్దార్లు దక్కన్ రాజ్యాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఈ విధంగా పైన పేర్కొన్న కారణాలన్నీ శివాజీ నాయకత్వంలో మహారాష్ట్ర రాజ్య నిర్మాణానికి దోహదపడ్డాయి.